హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. లతగారు రచించిన నిహారిక రాజభవనం తెలుగు నవలలోని నిహారిక భాగం పూర్తయింది. ఇప్పుడు రాజభవనం కథ ఇలా మొదలవుతుంది. 14 చెల్లెలి పరికిణీ తాడు బిగిస్తుంటే 16 అక్క వేళ్ళు వణికాయి. నువ్వు జాగ్రత్తగా మెసలాలి చెల్లి, ఆ పట్టాలు తీసేయ్ వెధవమోత విసుక్కుంది అక్క. అలాగే అన్నట్లు తల ఊపింది నిద్రమత్తులో. అర్ధరాత్రి ఆమెను లేపడానికి 16 అక్కకి చాలా కష్టం అనిపించింది. అక్క, నిజంగా మనం పారిపోదామా అడిగింది చెల్లెలు గుసగుసగా. అరవకు, నిజంగా వెళ్ళిపోదాం అని తలుపు ఎవరో చిన్నగా చప్పుడు చెయ్యటం విని పిల్లిలాగా అడుగులు వేసి తలుపు తీసి, అక్క నువ్వా, హడలిపోయాను, చప్పుడు కాకుండా రా, గాజులు తీసావా అంది. ష్, అతనికి వినబడేను, కాస్త గొంతు తగ్గించు తల్లి అని చెల్లెల్ని మెల్లిగా నెట్టి అక్క తలుపు బిగించింది. పెద్దమ్మాయి పేరు గంగ, రెండో అమ్మాయి యమున, మూడో అమ్మాయి సరస్వతి. మొదటి అమ్మాయి వయసు 18, రెండో అమ్మాయి వయసు 16, మూడో అమ్మాయి వయసు 14. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. మీ సంచులేవి రెడీయేనా మెల్లిగా అడిగింది గంగ. రెడీయే, కానీ అక్క ఎందుకో భయంగానే ఉంది. పర్వాలేదు, ఈ నరకం మనకు వద్దు, ఏం జరిగినా సరే ఏమైనా సరే వెళ్ళిపోదాం అంది గంగ యమునని యగాదిగా చూస్తూ. నిజమే, ఈ నరకం కన్నా చచ్చినా పర్వాలేదు అంది యమున. అయినా ఆమెకు చెమటలు పడుతున్నాయి. చూడు యము, అందరిలోకి నువ్వే తెలివిగలదానివి, అలా బెంబేలు పడకు, సరస్సుకి ఎప్పుడూ నిద్రే, జాగ్రత్తగా బయలుదేరాలి అంది గంగ 0 వోల్ట్ బల్బు వెలుతురులో చెల్లెళ్ళని చూస్తూ. పర్వాలేదక్కా, ధైర్యం చేద్దాం అంది యమున చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ. సరస్వతి మెలకువ తెచ్చుకొని చిన్నక్కయ్య గారిని కావలించుకొని, అక్క నేను నీలాగే తొందరగా నడవగలనా అంది. గంగ చెల్లెలి చేతిని పట్టుకొని, నువ్వు మాట్లాడకుండా ఉంటే నడిచినంత ఫలితం అంది మెల్లిగా. యమున సరస్వతి వైపు సాదరంగా చూసి గంగ వైపు దృష్టి మరల్చింది. గంగా వయసుకి 18 అయినా చూడటానికి ఇంకా పెద్దదానిలా కనిపిస్తుంది. గంగా యమునలు పక్కపక్కనే నుంచుంటే ఇద్దరూ సమానంగా ఉంటారు. గంగా నీరసంగా సన్నగా ఉంటుంది, జుట్టు ఒత్తుగా ఉంటుంది. సంస్కారం ఎరుగని జుట్టు చిట్టడవిలా చిక్కుగా ఉంటుంది. ఆమె అందమైన కళ్ళు సున్నితమైనవి, చూపులు నిశీతంగా ఉంటాయి. కోపం వస్తే అగ్నిని మురిపించే ఆ కళ్ళే ప్రశాంతంగా హాయిగా ఉంటాయి. ప్రస్తుతం వారి పరిస్థితి తక్షణం పారిపోవాలని తప్ప మరేం లేదు. ఆమె కన్నా 2 ఏళ్లు పెద్దవడం వలన లేనిపోని పెద్దరికం ఆమెకి తగులుకుంది. ఆమె కళ్ళల్లో భయం చూసి, ఇదంతా ఒక అడ్వెంచర్, బాగానే ఉంది. శేషయ్య మామ మన కోసం కాకపోయినా నాన్న ఇన్సూరెన్స్ కోసం, అమ్మ నగల కోసమైనా మనల్ని పట్టుకుంటాడని నా భయం అంది యమున. ఈసారి ఆయన పట్టుకోలేడు యము, ప్రాణం పోయినా, కథల్లో చదివిన రీతిగా శీలం పోయినా ఈ నరకానికి మాత్రం తిరిగిరాం. భయపడకండి అంది గంగ భయంతో వణికిపోతూ. ఎక్కడో గడియారం 4 గంటలు కొట్టింది. నిశ్శబ్ద నిశీధిలో ఆ శబ్దం చాలా పేలవంగానూ భయంకరంగానూ వినపడ్డది. మనం వెంటనే బయలుదేరాలి యము. ఆ సంచుల్ని ఇలా ఇవ్వండి, గబగబా నడిస్తే గోల్కొండ అందుకోగలం అనుకుంటాను అన్నది గంగ. వెధవ దర్వాజా ఒకటే చప్పుడు, ఇది మామయ్యని, అతని ముద్దుల పెళ్ళాన్ని లేపుతుంది అంది యమున. భయం లేదు, చప్పుడు కాకుండా దాని కీళ్లకు గ్రీజు పులిమాను. ఆ చెక్కమెట్టు కూడా శబ్దం చేస్తోంది. దానిమీద అడుగు వేయకుండా గెంతి పారిపోదాం. సరేనని యమున తల ఊపింది. సరస్వతిని నిశ్శబ్దం అని మరోసారి హెచ్చరించింది. ఆ 0 వోల్ట్ బల్బు కూడా ఆర్పేసింది. ముగ్గురు అప్పా చెల్లెళ్ళు మెల్లిగా సావిడిలోకి వచ్చారు. ఒక్క నిమిషం ఆగి చప్పుడు ఏమీ లేదని నిర్ధారించుకున్నారు. సరస్వతి పెద్దగా ఆవలించబోయింది. యమున అది కనిపెట్టి ఆ ఆవలింతని అణిచేసింది. గడమంచి మీదున్న మిరపకాయలు, పొగాకుకు వగైరాలకి తుమ్ములు రాకుండా చెంగులు అడ్డుపెట్టుకున్నారు. వాళ్ల గుండెల చప్పుడు వాళ్లకే భీతి గొల్పుతోంది. శేషయ్య మామ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అంది గంగ ఆ శబ్దాన్ని వింటూ. నెమ్మదిగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడవడం ఆరంభించారు. వాళ్ళు దర్వాజా దగ్గరకు వచ్చేసరికి ప్రభాత వాయువుల తేరు మీద ఉషోదేవి పారి రావటానికి సన్నాహాలు చేసుకుంటోంది. మనం అడ్డదారిన స్టేషన్ చేరి గోల్కొండ అందుకోవచ్చును. పొగాకు పొలానికి పడమరగా పోతే స్టేషన్ వస్తుంది అంది గంగ. నిజంగా ఆ పొలం వాళ్లదే. ఏనాడో అక్కడ పొగాకు వేశారుట. ప్రస్తుతం ఇళ్ల స్థలాల కింద విభజించి అమ్మాలనుకుంటున్నాడు శేషయ్య. చీకటిలో భయంగా ఉంది.
నా చెయ్యి పట్టుకో సరసు, భయం పోతుంది. అలాగే రెండో చేత్తో యమున చెయ్యి పట్టుకో. నా చేతిలో సంచి ఉందక్కా, అదిలా ఇవ్వు సరసు. నువ్వు మాత్రం అంత బరువు ఎలా మోస్తావు ఏమో. పర్వాలేదు, తొందరగా నడవండి. అక్కా, నేను త్వరగా నడవలేను ఏడవసాగింది సరస్వతి. యమున సరస్వతి నోటిని గట్టిగా మూసింది. నొప్పి పుట్టి ఇంకా ఏడవాలని ప్రయత్నించింది సరస్వతి. సారీ సరసు, నొప్పి పెట్టిందా అమ్మా? నువ్వే ఆలోచించు. ఏడిస్తే శేషయ్య భూతం లేస్తుంది. ఇక మనం జీవితాంతం కూలీ పిల్లలుగానే ఉండాలి అని చెల్లెల్ని సముదాయించింది యమున. తొందరగా పదండి యమున, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి నెమ్మదిగా కసిరింది గంగ. వాళ్ళు పొగాకు పొలానికి అడ్డం పడి స్టేషన్ వైపు నడవడం ప్రారంభించారు. వాళ్ల తొందరకి సరస్వతి పడబోయింది కూడా. యమునకి చీకటిలో నడవడం అలవాటయ్యాక తొలి ఉషోరేఖల విచ్చుకున్న అనంతరం ముందు నడుస్తున్న అక్కని, వెనక నడుస్తున్న చెల్లెలని పరకాయించి చూసింది. గంగ బరువు మోస్తోంది. నిజానికి గంగ ఏనాడో పారిపోయి ఉండేది. కానీ చెల్లెళ్ళిద్దరి కోసం ఆగింది. వీళ్ళు ఎదగాలి, ధైర్యవంతులు కావాలి. అసలు శేషయ్య పెద్ద భార్య వీళ్ళ మేనత్త. తల్లి లేని పిల్లలని వీరిని దగ్గరకు తీసింది. శేషయ్య రెండో పెళ్లి చేసుకున్నాక గంగని పొగాకు బేరంలో పని చెయ్యమన్నాడు ఆ మూర్ఖుడు. అప్పుడు పారిపొమ్మని యమున ఎంతగానో చెప్పింది. కానీ ఈ దేశంలో ఆడపిల్లలు పారిపోయి ఎలా బతకాలో గంగకి అర్థం కాలేదు. ఆ మాటకొస్తే ఇప్పుడు అర్థం కాలేదు. అదీ కాక గంగ ఇక చదువక్కర్లేదని నిర్దాక్షిణ్యంగా ఆమె పుస్తకాలన్నీ చింపి బాయిలర్ మంటలో పెట్టాడు శేషయ్య. అప్పుడు గంగ ఎదురు తిరిగితే చావ కొట్టాడు. అప్పుడు కూడా యమున చాలా ప్రాధేయపడింది పారిపొమ్మని. గంగ అప్పుడూ వినలేదు. సరస్వతి రాయి తగిలి బోర్లా పడింది. యమున ఆమెను లేవదీసి దుమ్ము దులిపి కన్నీళ్లు తుడిచింది. అక్కా, ఇక నడవలేను, ఆకలేస్తుంది అంది సరస్వతి వెక్కుతూనే. ఇక అట్టే దూరం లేదులే, ఏడవకు. ఆ మలుపు తిరిగితే ఆ కొంప మనకు కనపడదు. త్వరగా నడవండి, ఎవరైనా చూస్తే పీకల మీదకొస్తుంది అంది గంగ కంగారుగా. అక్క, ఇవన్నీ ఎప్పుడు ఆలోచించావే అంది యమున అక్కగారి మేధస్సుకి ముచ్చట పడిపోతూ. నిజంగా గంగను చూస్తే ఆమెకు ఎంతో గర్వం. ఎన్నాళ్ల నుంచో ప్లాను మీద ఉన్నాయి ఏమో అంది గంగ. తనకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు తన తల్లి తండ్రి పందెం వేసుకున్నట్లు ఒకేసారి చచ్చిపోయారు. తమ మేనత్త మహాలక్ష్మమ్మ తమని దగ్గరికి తీసింది. శేషయ్య మామయ్యని చూస్తే మాత్రం గంగకు చాలా ద్వేషం. ఆయన అరుపులు, కేకలు, బూతులు, రోత పుట్టే ఆ తిండి చూస్తున్న కొద్దీ గంగకి ద్వేషమే. ఆ అప్పా చెల్లెళ్ళని తన భార్య చేరదీసినప్పటి నుంచి ఆవిడ మీద, వాళ్ల మీద నిప్పులు కక్కుతున్నాడు. ఈ ముగ్గురిని గాలి కొదిలేసి తల్లిదండ్రులు చచ్చారని, ఈ భారాన్ని తను మొయ్యలేనని, వాళ్లకి తిండి దండగని ఆయన ప్రతి 5 నిమిషాలకి అంటూనే ఉన్నాడు. పొగాకు పొలంలోకి వచ్చేశాం అంది గంగ. ఈ వెధవ గుంటూరులో కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే బ్రహ్మజముడు మొలుస్తుంది. ఎండిన కొమ్మలు, బ్రహ్మజముడు మట్టలు బట్టలకు గుచ్చుకొని సరస్వతికి భయం కలిగించినాయి. ఒక ఉడత ఆమె కాళ్ల సందు నుంచి పరిగెత్తింది. అక్కయ్యో అరిచింది సరస్వతి. ఉడతే పిచ్చిదానా, ఇంత పిరికిదానివి ఎలా బ్రతుకుతావే అంది యమున. ముళ్ళు అక్క, నడవలేను అంది దీనంగా సరస్వతి. నా చెయ్యి పట్టుకొని మెల్లిగా నడువు, అరవకు అంది యమున విసుగ్గా. అంది కానీ ఆ నడక తనకే విసుగ్గా ఉంది. ఇంతలో వాళ్ళు రోడ్డు మీదకు చేరారు. ఒకళ్ళనొకళ్ళు చూసుకొని త్వరగా నడవడం ఆరంభించారు. ఎక్కడో కోళ్లు కూస్తున్నాయి. బహుశా ఆ దగ్గరలో పౌల్ట్రీ ఫారం ఉండాలి. త్వరగా అంది గంగ. ఆమె అడ్డదారిన వచ్చింది గనుక, కానీ మామూలు దారిన వస్తే గోల్కొండ అందదు. యమున భయంతో వెనక్కి తిరిగి చూసింది. దుమ్ము కొట్టుకున్న రోడ్డు కనిపించింది. చెట్ల కింద ఇంకా చీకటిగానే ఉంది. వేప చెట్ల మీద నుంచి చక్కని గాలి వస్తున్నది. ఆ గాలి శబ్దం తప్ప మరే సవ్వడీ లేదు. సరసు, అలా మెల్లిగా పెళ్లి నడకలు నడవకు, కాస్త త్వరగా నడువు అంది కటువుగా గంగ. పరిగెత్తినా నిన్ను అందుకోలేకుండా ఉన్నాను అక్క అంది సరస్వతి రొప్పుతూ. అది చూసిన యమునకి జాలి వేసింది. ఒక్క క్షణం గుంటూరు వదలడం క్షేమం కాదేమోననిపించింది. గంగకి భయం, కంగారు ఎక్కువయ్యింది. పక్షుల కిలకిల రావాలు ప్రారంభమైనాయి. తూర్పు తెల్లబడుతున్నది. ఆకాశం మాసిన తెల్ల దుప్పటిలా ఉన్నది. తొందరగా నడవండి కంగారుగా అంది గంగ. అక్క, అలా అన్నప్పుడల్లా యమునకి భయం ఎక్కువై వెనక్కి తిరిగి చూస్తోంది. శేషయ్య మామయ్య పరిగెత్తుకొస్తున్నట్లు, ముగ్గురిని కొట్టినట్లు అనిపించి నీరసపడిపోతున్నది. మరో రోడ్డు మలుపు తిరగ్గానే ఏదో గుడి కనిపించింది.
ఆ గుడి గంటలు చిరుగాలికి చిన్న శబ్దాలు చేస్తున్నాయి. యము ఇంచుమించు వచ్చేసినట్టే అంది గంగ. యమునకి ఊపిరాడలేదు. సరస్వతి చెయ్యి వదలకుండా, భయాన్ని ఖాతరు చెయ్యకుండా ముగ్గురు స్టేషన్ వైపు పరిగెత్తడం ప్రారంభించారు. స్టేషన్ చేరగానే యమున తన ముసుగు సరిచేసుకుంది. స్టేషన్లో ఎవరూ తమని గమనించకూడదు. గుంటూరు పట్నం నిద్రలేస్తున్నది. కొన్ని ఇళ్లల్లో నుంచి పొగ, కొన్ని ఇళ్ల ముందు ముగ్గులు ప్రారంభమైనాయి. స్టేషన్ పలహారశాలలో వంటవాడు కంగారుగా పులిహోర చేస్తున్నాడు. బంగాళాదుంపల పొట్టు కోసం ఒక ఆవు బెదురు కళ్ళతో ఆవరణ బయట నుంచి చూస్తున్నది. డ్యూటీ స్టేషన్ మాస్టారు తన చిట్టా రాసుకుంటూ టిక్కెట్టు ఇవ్వడం చూసింది గంగ. అవతల ప్లాట్ఫారం మీద గోల్కొండ బయలుదేరడానికి రెడీగా ఉంది. ప్రయాణికులు రకరకాల సామానులు పట్టుకొని రైలెక్కుతున్నారు. లోపల ఎర్ర చీరలు కట్టి ముసుగులేసుకున్న ముస్లిం ముఖాంతలు సిగ్గుసిగ్గుగా రైలెక్కుతున్నారు. గంగ పూర్వం ఒకసారి పారిపోవాలని చూసింది. అక్కా చెల్లెళ్ళు నడవలేనందున రైలు తప్పిపోయింది. ఇప్పుడు తాము యువతులైనారు. గంగ పరధ్యానంలో నుంచి బయటపడి కదులుతున్న గోల్కొండలోకి చెల్లెళ్ళని ఎక్కించి తాను ఎక్కింది. అక్కా, టిక్కెట్టు తీసుకోవా అంది యమున. తరువాత తీసుకోవచ్చును, అటు చూడు అంది గంగ. వాళ్ల భయం ఎక్కువై నిద్రమత్తు వదిలింది. వణుకుతూ అక్క వంక చూశారు ఆ చెల్లెళ్ళిద్దరూ. గంగ తదేక దృష్టితో స్టేషన్ అవతల చూస్తోంది. ఇంచుమించు ఊపిరి బిగబట్టి మరీనూ. యమున కూడా అటే చూసింది. శేషయ్య కమ్ములకి మొగం ఆనించి వేగం పుంజుకుంటున్న రైలు వంక చూస్తున్నాడు. ఎవరికీ నోట మాట రావటం లేదు. క్షణం పాటు స్తబ్దుగా అయిపోయారు. శేషయ్య నుంచి తప్పించుకోలేమని కూడా అనిపించింది. కారణం ఒకటే, శేషయ్య కర్కోటకుడు. గంగ చెల్లెళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని, ఈ జీవితం ఇక అయిపోయిందనుకుంటున్నాను అంది. అక్క, అంత తొందరగా ఎలా తెలిసింది? గోల్కొండ ఆలస్యమైతే మన గతి ఏమై ఉండును అంది యమున వికల స్వరంతో. అదే అదృష్టం. 5 నిమిషాలు ఆలస్యమైనా మన పని గోవింద అంది సరస్వతి. ఈయనకేదో కర్ణపిశాచం ఉంది. మనం బెజవాడ వెళ్ళడం మంచిది కాదు, హైదరాబాద్ వెళ్ళడం మంచిది. గంగా మాట పూర్తి కాకుండానే రైలు కూత, టిక్కెట్ ఎగ్జామినర్ కేక వినిపించాయి. భయంతో బిగుసుకుపోయింది యమున. కాలం చేసే తమాషల్లో ఇదొకటి. టిక్కెట్ ఎగ్జామినర్కి తామెవరో తెలుసు. చల్లగా మెల్లగా వచ్చిన అదృష్టం కల్లగా అయ్యేటట్లుంది. సరస్వతి ఏడవడం ప్రారంభించింది. ప్లీజ్ టికెట్. అరే గంగా, ఎక్కడికమ్మా బయలుదేరారు అన్నాడు. కంభంలో మా పెనతల్లికి ఒంట్లో బాగాలేదుటండి, తొందరలో టిక్కెట్ తీసుకోలేదు. పర్వాలేదమ్మా, ఇప్పుడిస్తాలే. మీ మామయ్య ఆడపిల్లల్ని ఒంటరిగా పంపుతున్నాడా? ఇందాక స్టేషన్కి వచ్చినట్టున్నాడు. అప్పటికే రైలు కదిలిందిలే అన్నాడు టిక్కెట్ ఎగ్జామినర్ టిక్కెట్లు ఇస్తూ. అవును, సరసు ఎందుకేడుస్తుంది? కడుపులో నొప్పి అంకుల్ అంది గంగ డబ్బిస్తూ. ఎగ్జామినర్ అవతలికి వెళ్ళిపోయాడు. ముసలి ముండా కొడుకు అసాధ్యుడు అంది యమున చిరాగ్గా. సరస్వతి సంతోషంగా, ఈసారి తప్పించుకున్నాం. అక్కా, కంభం దేనికే అంది. కంభంలో హైదరాబాద్ టిక్కెట్ తీసుకోవచ్చులే. ఈ టిక్కెట్ ఎగ్జామినర్ మన ఆచూకీ చెప్పకుండా అంది గంగ. శేషయ్య మామ బట్టల్లో రబ్బరు పాము పెట్టాను అంది సరస్వతి. ఏం పనులే సరసు అన్నదే గాని గంగ ఆనందానికి అవధుల్లేవు. చివరికి తప్పించుకున్నారు. యమున సంతోషం పట్టలేక విరగబడి నవ్వింది. ఏమిటా నవ్వు? ఏమీ లేదు. శేషయ్య మామ చేతులకి ఈసారి చిక్కితే అంది యమున. పర్వాలేదు యము, గుంటూరు దాటాంగా, ఇక భయం లేదు. సరసు, కంభం వచ్చేదాకా ఇక నిద్రపోవచ్చు నువ్వు అంది గంగ. అక్క, డబ్బు ఎక్కడిది? బిక్కముఖంతో అడిగింది యమున. నిన్న రాత్రి శేషయ్య మామ పడుకున్న తరువాత ఆయన తాళం తీసి అమ్మ నగలు, అమ్మమ్మ నగలు, నాన్న గడియారం, కొంత డబ్బు తీశాను. ఆ నగలు మార్పించి కొత్త పెళ్ళానికి కొత్త నగలు చేయించాలని అన్నప్పటి నుంచి ఈ ప్లాను వేశాను అన్నట్లు మనం పొలం దస్తావేజులు కూడా తెచ్చాను. డబ్బు మాత్రం 200 కన్నా ఎక్కువ దొరకలేదు. నా మైనర్ ఏడైతే ప్రమాదమని చాలా ఘాతుకాలు తలపెట్టాడులే దరిద్రుడు. అత్తయ్య నగలు వదిలేశాను. న్యాయానికి అవి కూడా మనవే. చచ్చిపోతూ నాకిచ్చింది. అమ్మయ్యో అక్క, ఆ నగలు పోయినాయని తెలిస్తే ఊరుకుంటాడా అంది యమున అక్కగారి సాహసానికి భయపడుతూ. నేను దొంగతనం చెయ్యలేదు. మా నగలు మేము తీసుకుపోతున్నామని చీటీ రాసిపెట్టి వచ్చాను. ఇన్నాళ్ల నుంచి మనం చేసిన చాకిరీకి అతనే మనకి ఎదురివ్వాలి. అక్క, నాకా కష్టాలన్నీ జ్ఞాపకం ఉన్నాయి. కానీ మనలను అతడు పట్టుకుంటే అంది యమున. 1 సంవత్సరంలో నాకు మైనర్ వెడుతుంది. అప్పుడు మీ ఇద్దరూ నా గార్డియన్షిప్లోకి వస్తారు. మరేం భయం లేదు. అదీ కాక
హైదరాబాద్లో అతను మనల్ని తెలుసుకోలేడు అని ధైర్యం చెప్పింది గంగ. అక్క, హైదరాబాద్ మనకు తెలియదుగా. అయినా గత్యంతరం లేదు. ఆ మహానగరంలో మనల్ని పట్టుకోవాలంటే గడ్డివామిలో సూది కోసం వెతికినట్లే. అక్క, ఆకలి అంది సరస్వతి. బెజవాడలో అరటిపళ్ళు కొంటాలే. ఏ ట్యాక్సీ అయినా వేసుకొని వస్తే ఏం చెయ్యాలి? యమున భయంగా అంది. అయినా గోల్కొండని అందుకోలేడు. రేపు గాని టిక్కెట్ల ఎగ్జామినర్ మన సంగతి మామయ్యకి చెప్పడు. ఆ పాటికి మనం హైదరాబాద్లో ఏ ప్రాంతంలో ఉంటామో. ఆ మాటలకి సరస్వతికి ఎక్కడలేని ఆనందం వచ్చింది. దీపావళి నాడు మతాబులాగా ఆమె ముఖం వెలిగిపోయింది. స్వేచ్ఛ ఎంత ఖరీదైనదో తెలుసుకున్న గంగ నిట్టూర్చింది. సరిగా కూర్చో సరసు. పర్వాలేదులే అక్క, ఆకలి అంది సరస్వతి. అందరికీ ఆకలే. అరటిపళ్ళు కొందాం. వాటిని సంచుల్ని సీటు మీద పెట్టి ముగ్గురం బాత్రూంకి వెడదాం. నగల డబ్బా నా దగ్గరే ఉంటుంది. తినడం బెజవాడ దాటిన తరువాతే, తెలిసిందా? ప్లాను వివరించింది గంగ. అవును సరసు, ఆ వెధవకి 1000 కళ్ళు. మనల్ని 1000 కళ్ళతో కనిపెడతాడు. నా సంచిలో మినపరొట్టె ఉంది, కంగారు పడకు. అక్క చెప్పినట్లు చేద్దాం. బెజవాడ దాటాకే తిండి, తెలిసిందా? అంది యమున. సరస్వతి భయంగా అలాగేనని తల ఊపింది. బెజవాడ వస్తుంది. కృష్ణకి మొక్కుకున్నారు ముగ్గురు అప్పా చెల్లెళ్ళు. బెజవాడ రాగానే ఆ ముగ్గురు తలో బాత్రూంలో దూరారు. శేషయ్య రావడం అసంభవం అని తెలిసి కూడా రైలు కదిలాక యువతలికి వచ్చిన ఆ ముగ్గురు తమ స్థలంలో టిక్కెట్ ఎగ్జామినర్ కూర్చొని ఉండడం చూసి గతుక్కుమన్నారు. గంగ చేతిలో జిప్ బ్యాగ్ వంక అతను చిత్రంగా చూశాడు. ఆ చూపుతో అరటిపళ్ళు కొనలేదనే విషయం, ఆకలి ఆ ముగ్గురు మర్చిపోయారు. కంభం వెళ్లే లోపల కాఫీ త్రాగండి, క్యాంటీను ఈ రైలులోనే ఉంది అన్నాడు. నిజానికి ఆ ముగ్గురికి అంత లోకజ్ఞానం లేదు. ఏమైతేనేం, ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఇడ్లీ కాఫీ సేవిస్తున్న ఆ ముగ్గురు చాలా హాయిగా ఫీల్ అయ్యారు. సరసు ఏడుపు బడలిక అన్నీ పోయినాయి. యమున చూపుల్లో ప్రశాంతత ఏర్పడింది. గంగ గర్వంగా కూర్చుంది. స్వేచ్ఛ ఇంత హాయిగా ఉంటుందా? కథల్లో చెప్పే దేవలోకం ఈ రైలు కన్నా సుఖంగా ఉంటుందా? బ్రతుకింతకన్నా తీయగా ఉంటుందా? తను SLC పాస్ అయ్యింది. కంభంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చూడమ్మా గంగా, నేను కంభంలో దిగాలి, మీకు తోడుంటాను అన్నాడు ఎగ్జామినర్. సరస్వతి మళ్ళీ ఏడవబోయింది. యమున నిట్టూర్పు ఆపుకుంది. గంగా మాత్రం నిబ్బరంగా ఉంది. అదృష్టవశాత్తు కంభంలో చీఫ్ మినిస్టర్ ఎక్కడం వలన వీళ్లను ఎవరూ పట్టించుకోలేదు. అమ్మయ్య అనుకున్నారు ముగ్గురు. రైలు కాలాన్ని వెనక్కు నెట్టుతూ సికింద్రాబాద్ చేరింది. యమున కంగారుగా ఆ స్టేషన్ని చూసింది. ఇన్ని రైళ్లా, ఇంత జనమా? ప్లాట్ఫారం మీద షోకేజులు, పైన వంతెనలు, గూడ్స్ రైళ్లు, మామూలు రైళ్లు, చేపల వాసన, పచ్చిమిరపల పాడు వాసన, పెద్ద శబ్దంతో ట్రాలీలు ముందుకు పోవడం అంతా ఆశ్చర్యం. అక్క, ఎంతమంది జనమో అంది సరసు చిన్నపిల్ల కనుక. బెజవాడలోనూ ఇంత జనము ఉన్నారు, మనం చూడలేదు గాని అంది గంగ. జంబలకడి పంబ అంది సరసు. ఛ ఊరుకో, వెధవ డైలాగు నువ్వును కసిరింది యమున. రైలు బయలుదేరి హైదరాబాద్ వెడుతున్నది. ఎంత పెద్ద మేడలో, ఎంత అందమో అంది గంగ. ఈ మధ్య ఆమె కథలు రాయాలని ప్రయత్నిస్తున్నది. రైలు నాంపల్లి స్టేషన్లో ఆగేసరికి అరుపులు, కేకలు, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ సంభాషణలు మొదలైనవి శబ్దపుంజాలు కంగారు పెట్టేశాయి. అది చూసిన సరస్వతి ఆనందంగా జంబలకడి పంబ అంది. యమున, ఈ మనుష్యుల అడవిలో మనం బ్రతకాలి అంది గంగ. అక్క, ఇలాంటి దృశ్యం చిత్రమే. ఆమె మాట పూర్తి కాకుండానే ఏదో రైలు పెద్దగా కూత పెట్టింది. జనం చకచకా రైలెక్కారు. ఐస్ క్రీం వాడు పాట పాడినట్లు అమ్ముతున్నాడు. చాయ్ గరం వాడు జోగుతూ మెల్లిగా తిరుగుతున్నాడు. జంబలకి నోర్ముయ్ అని ఊరుకుంది యమున. తరువాత ఏమనాలో తెలియక ఆవేశంతో. గంగ యమున చెయ్యి గట్టిగా పట్టుకుంది. అక్క, ఏమిటింత మంచి వాసన? ఇక్కడ ముస్లింలు అత్తర్లు బాగా వాడతారు, అది ఆ వాసన అంది గంగ. భలే ఉంది వాసన. ఈ అత్తర్లు ఎక్కడ దొరుకుతాయి? ఆలోచిద్దాం తరువాత. సువాసన ద్రవ్యాలు సింహాళంలో పండుతాయని చదివానక్క అంది సరస్వతి. ఇవి ఆనాటివి కాదులే, చార్మినార్ దగ్గర బహుశా ఉండవచ్చును. నిట్టూర్పు విడిచింది యమున. నిజమే, పుస్తకాల్లో దేశాల పేర్లు చదువుతుంటే సంగీతం విన్నట్లుంటుంది తనకు. అక్క స్కూల్ ఫైనల్ అయినా దాటింది, తను అదీ లేదు. సరస్వతి మరీ అన్యాయం. ఈ ఆలోచనలు ఆమె హృదయంలో అర్థం లేని ఆరాటాన్ని కలిగించాయి. ఇక దిగండి అన్నాడు రైలు పట్టాడు ఊడ్చేవాడు చీపురుతో వచ్చి. నా వెనకాలే జాగ్రత్తగా రండి అంది గంగ జిప్పు బ్యాగును పుచ్చుకొని.
స్టేషన్లో ప్రయాణికుల రద్దీ అంతగా లేదు. దిగేవాళ్ళు వాళ్ళని ఆహ్వానించడానికి వచ్చిన స్నేహితులు, బంధువులు, పనిపాట లేని ప్లాట్ఫామ్ రాయుళ్ళు, అటూ ఇటూ పరిగెత్తే కూలీలు, దాదాగిరి చెలాయించే మొరటు మనుషులు తెగ అరుస్తున్నారు. అక్క చెల్లెళ్ళు ఆ జనానికి, గందరగోళానికి కంగారు పడి అలాగే నిలబడ్డారు. ఒక దాదా వీళ్లను, వీరి వాలకాన్ని చూసి, ఏం పిల్ల, ఏం కావాలి అన్నాడు. మా మామయ్య అడుగో వస్తున్నాడు అంది గంగ దూరాన వస్తున్న పెద్ద మనిషిని చూపించి. రౌడీ అంతటితో వెళ్ళిపోయాడు. కూలీ ఒకడు వీళ్ళని గమనించి, ఏమమ్మా మీది పల్లెటూరా, మొదటిసారి పట్నం వచ్చారా, లాడ్జీకి వెడతారా అన్నాడు. గంగకి పుస్తకాల జ్ఞానం చాలా ఉంది. కూలీవి కూలీలా ఉండు, లాడ్జ్ బ్రోకర్లా పనిచెయ్యకు, ఆ పైన నీ సహాయం మాకు అక్కర్లేదు అంది. అక్కర్లేకపోవడమేమిటి, ఆ సంచీలు ఇలా ఇవ్వండి అన్నాడు కూలీ. గంగా చూపిన పెద్ద మనిషి వాళ్ల మామయ్య కాదని గ్రహించి, చూడు మిస్టర్, పోలీసుల్ని పిలవమంటావా, నీ దారిన నువ్వు వెడతావా అంది గంగా సీరియస్గా. కూలీ కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా పోలీసుల్ని పిలుస్తావా అంది భయం భయంగా యమున. మళ్ళీ అదే గోల, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని మీద వచ్చారు, అసలు సంగతేమిటి, అన్నీ 1,00,000 ప్రశ్నలు వేస్తారు. అసలు వాళ్లే, సరే పదండి బయటకు వెడదాం అంది గంగ. బయట మరీ అధ్వాన్నంగా ఉంది. ఉర్దూ తప్ప ఇంకో భాష వినపడడం లేదు. రిక్షాలు, కార్లు ప్రవాహంలా వస్తున్నాయి. ఈ రోడ్డు దాటి అవతలకు వెళ్ళడం ఎలాగా అని దిగులు పడింది గంగ. కొంతమంది రోడ్డు దాటుతుంటే వాళ్ల వెనక మెల్లిగా దాటారు ఆ ముగ్గురు రైలాట ఆడుతున్నట్టు. గంగ జిప్ బ్యాగ్ తప్ప మిగతా సంచులు కింద పెట్టి, కొంచెం ఆగుదాం యమున అంది, ఏదో చిరునామాని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ. నీకు జ్ఞాపకం ఉందా ఏమో, నాన్న స్నేహితుడు ఇక్కడేదో చిన్న పత్రిక నడుపుతున్నాడని. ఆయన పేరు గన్నవరపు రామయ్య. అబిడ్స్లోనూ జేమ్స్ స్ట్రీట్లోనూ ఆయనకు ఆఫీసులున్నాయట. చిన్నప్పుడు నాన్న ఆయన క్లాస్మేట్స్ అట. ఆ పత్రిక పేరు ప్రజ. ఆయన చాలా మంచివాడనేవాడు నాన్న. అక్కడికి పోదాం అంది గంగ. ఆయనేం చేస్తాడక్కా? ఏ ప్రూఫ్ రీడర్ పని ఇచ్చినా చాలు. ప్రస్తుతం ఆయనే దిక్కు మనకి. నీకేదైనా పని చూపిస్తాడా? చూపిస్తాడనే ఆశ. మన దగ్గర డబ్బు ఎక్కువేం లేదు అంది జిప్ బ్యాగ్ని తడుముతూ గంగ. ఇక ముందు మనం ఎవరికి బరువుగా ఉండొద్దక్క, మన బ్రతుకు మనం బ్రతుకుదాం అంది యమున. మనకు కావలసింది ఆయన అండగాని మరేం లేదు. ప్రూఫ్ రీడింగ్ నీకు వచ్చా అక్క? ప్రయత్నిస్తే కష్టం కాదనుకుంటాను అంది గంగ. యవ్వనంలో ఉన్న ఆ ఆడపిల్లల ముగ్గురిని చూసిన ఒక భయంకరమైన వ్యక్తి, ₹1 భోజనం, ₹1 గది, కారు చౌక, యమ చౌక, చూడండి అమ్మాయిలు, మీకు చోటు కావాలిగా అన్నాడు కారాకిల్లి నములుతూ. అక్కర్లేదు అని సంచుల్ని చెల్లెళ్ళకిచ్చింది గంగ. అక్కర్లేదా, ఎందుకని దబాయించాడు ఆ రౌడీ మాంసం జారిన కాకిలాగా. ముగ్గురిని అధమపక్షం 3,000కి అమ్మవచ్చునని అతని భావన. ఎందుకనేమిటి, అక్కర్లేదు అంది గంగ మరింత నిబ్బరంగా నడుస్తూ. ఆ మాట అతను వినిపించుకోలేదు. మీకేం కావాలన్నా మీ కాళ్ల దగ్గరకొచ్చే ఏర్పాటు చేస్తాను అంటూ వెంటపడ్డాడు ఆ వ్యక్తి. ఇదేమిటక్క జలగలాగా యమున చీదరించుకుంది. పోలీస్ వస్తున్నాడు, అతనితో మాట్లాడతాను అంది గంగ. ఎందుకులే అక్క, పోతున్నాడులే అంది యమున. మనం అబిడ్స్ వెళ్ళాలా, దారి ఇదేనంటావా సరస్వతి నీరసంగా అడిగింది. తెలియదు, ఇప్పటి వరకు కనపడ్డ వాళ్లంతా బద్మాషులే. పెద్ద మనిషి ఎవరైనా కనిపిస్తే అడుగుతాను అంది చీదరించుకుంటూ గంగ. అక్కడికి కొంచెం దూరంగా పిల్లలతో సౌమ్యంగా ఉన్న ఒక కుటుంబం రోడ్డు దాటడానికి చూస్తోంది. వాళ్ళు రైలు దిగినట్లున్నారు. బహుశా ఏ గుమస్తానో అయ్యుంటాడు. వాళ్ల దుస్తులు చూస్తుంటే వాళ్ల పేదతనం తెలుస్తుంది. వాళ్ళనడుగుదాం పద అంది గంగ. తీరా వాళ్ళని గుంటూరు జిల్లా తెలుగులో అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఎన్నడూ వినని ఏదో భాషలో ఉంది. సైంజ్ఞలతో రైలు స్టేషన్ వంక చూపించాడు. రైలు దిగామని ఆయన భావం కాబోలు. ఇదేం భాష చిత్రంగా ఉంది అంది యమున. గంగ తన స్కూల్ ఫైనల్ ఇంగ్లీష్లో పట్టి మేము రైలు దిగి వచ్చుచున్నాము, అబిడ్స్ వెళ్ళవలయను, దయచేసి దారి చూపవలయను అంది. దానికాయన శిరఃకంపనం చేసి ఊరుకున్నాడు గాని ఏ సమాధానమూ ఇవ్వలేదు. రిక్షావాడకుడు నవ్వి, వాళ్ళకి ఏదీ తెలియదమ్మా, ఏ కరువు ప్రాంతాల నుంచో వలస వచ్చిన బాపతు. ఇలా వచ్చేవాళ్లే పచ్చిమిరపకాయల బజ్జీలు, చెరుకు పానకంతో ప్రారంభించి హోటళ్లు తెరుస్తారు. వచ్చేటప్పుడు ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ ఉండవు. కాకా హోటలు తెరవటానికి పెట్టుబడి ₹25 ఎలాగో సంపాదిస్తారు అని నోట్లో ఉన్న కారాకిల్లి ఉమ్మేశాడు అతను.
వలస విధానం నచ్చని ఆ రిక్షావాడు ఆ కుటుంబం వైపు నిర్లక్ష్యంగా చూసి, వాళ్లకు మలయాళం తప్ప మన భాష ఎంతమాత్రం రాదు, భాష మాత్రం దేనికిలే, ఏక్ కప్ చాయ్ దో కప్ చాయ్ అని వస్తే చాలు, వీళ్లే లక్షాధికారులైపోతారు అన్నాడు. అందులో ఆశ్చర్యమేముంది అంది గంగ. మనకు వాళ్ల భాష వచ్చును గనుకనా అంది యమున సంచులు తీసుకొని నడుస్తూ. ఆ మలయాళీ వలస కుటుంబం ఈసారి చిరునవ్వు నవ్వారు. గంగ టాటా చెప్పింది. యమునా సరస్వతులు నవ్వి, బ్రతకడం వాళ్ల దగ్గర నేర్చుకోవాలి అన్నారు. ఇంతలో కృష్ణా జిల్లా పెద్ద ముత్తైదువు ఒక ఆవిడ కనిపించింది. ఆవిడే అబిడ్స్కి దారి చెప్పి, బళ్ళు కార్లు అలా ఉంచి బద్మాషులే ఎక్కువ పట్నంలో, జాగ్రత్త బిడ్డా అంది వెడుతూ. నా జీవితంలో ఇంతకన్నా మంచి ఆవిడను చూడలేదు అంది యమున. ఇంకా చాలా జీవితం ఉంది, చాలామంది కనిపిస్తారు, అప్పుడే అభిప్రాయానికి రాకు, ఇది మహానగరం, మనం ఆడపిల్లలం అంది గంగ. అమ్మ బాబోయ్ అక్క, ఈ మహానగరం హైదరాబాద్ ఇలా ఉంటుందనుకోలేదే. ఈ గందరగోళం, ఈ కార్ల మోత, స్నేహభావం అనేది కనీసం లేని ఈ మనుష్యులు అని యమున తాము నడుస్తున్న సందులో పరిసరాల్ని గమనించింది. హోటల్ తాలూకు వెనక సందు కావటాన బూడిద, పులిస్తరాకులు, పాతగుడ్డలు, కుక్కలు, దౌర్భాగ్యపు పిల్లలు, భయంకరమైన దుర్వాసనగా ఉంది. భయపడకు, ఇవి మహానగరపు నీడలు. ఇది అబిడ్స్ కాదు, అడ్డదారి అంది గంగ. అంతవరకు తాము చూసిన రద్దీ అబిడ్స్తో పోలిస్తే చాలా తక్కువగానే చెప్పాలి. అబిడ్స్లోకి అడుగు పెట్టగానే ఆ అక్కా చెల్లెళ్ళు ఊపిరి సలపని జనంలో చిక్కుకున్నారు. ఆ రాపిడిలో తోపిడిలో తప్పిపోకుండా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని జాగ్రత్తగా నడుస్తున్నారు. అబిడ్స్లో విపరీతమైన రద్దీగా ఉంది. కార్లు, బస్సులు, రిక్షాలు, ఆటోలు, నడిచేవాళ్ళు. 2 అంతస్తుల బస్సుని చూసి సరస్వతికి సంబరంతో పాటు సందేహం వచ్చింది. అక్క, పై బస్సుకి డ్రైవర్ ఎవరే? ఈ ధర్మ సందేహానికి సమాధానం చెప్పే జ్ఞానం గంగకి లేదు. ట్యాక్సీలు, ఆటోలు తెగ పరిగెత్తుతున్నాయి. ఏ క్షణంలో అవి ఢీకొట్టుకుంటాయేమోనని కొత్త వాళ్ళకి భయం వేస్తోంది. కానీ ముందు పరిగెత్తాలనే ఆతృతలో అది ఎవరికీ పట్టలేదు. ఈ వాహనాల ధ్వనికి చెవులు చిల్లులు పడుతున్నాయి. సామాన్ల లారీలు అంత ధ్వని ఎందుకు చేస్తాయో ఆ సర్వేశ్వరుడికే తెలియాలి. బేరాల కోసం రిక్షావాళ్ళు వాదులాట శృంగార కావ్యంలా ఉన్నది. జంబలకడి పంబ అంది సరస్వతి భయంగా. అక్క, ఈ జనం ఎక్కడికి పరిగెత్తుకుపోతున్నారు అన్నది యమున చిరచిరలాడుతూ. ఆమె అలసిపోయింది. ఈ మహానగరం ఆమె దృష్టికి ఆభరణాలు ధరించిన కుంభకర్ణుడి శవంలా ఉంది. ఈ గోలని చూస్తే ఆమెకి మతిపోతుంది. చాలా విసుగ్గా ఉంది. ఓపిక లేదు. యమున, ఇక అట్టే దూరం లేదు అన్నది గంగ. నిజానికి ఈ పెద్దరికమే లేకపోతే రోడ్డు మీద పడుకుని నిద్రపోయేది. అక్క, నాకు విపరీతమైన ఆకలిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అన్నది సరస్వతి. ఆమె అసలే అబ్బనాకారి అలసిపోయింది. సరసు, ఆ గన్నవరపు రామయ్యని కలుసుకున్న తరువాత ఏదైనా హోటల్కి వెళ్ళి తిందాం తల్లి అంది అనునయంగా గంగ. అబిడ్స్ రోడ్డు అడ్డు రోడ్డు. మొదట్లో ఒకచోటే ఒక షాపు ద్వారం మీద గరపు రామయ్య సంపాదకుడు పరిజా అని ఉన్నది. దానికి అర్థం గన్నవరపు రామయ్య సంపాదకుడు ప్రజా అని. అక్షరాలు ఒత్తులు హైదరాబాద్ తెలుగులో ఎగిరిపోయాయి. హమ్మయ్య అంది గంగ ఒక్క నిట్టూర్పు విడిచి. యమున అక్కవైపు పరీక్షగా చూసింది. ఆమెకు అంతవరకు అక్క ఆ పేరు కోసం పడుతున్న ఆవేదన తెలియదు. అవును, అందరి బాధ్యత అక్క మీదే ఉన్నది, అది సహజం. యమున సానుభూతిగా గంగ భుజం మీద చెయ్యి వేసింది. గంగ చెల్లెలి సానుభూతిని అర్థం చేసుకుని తృప్తిపడి లోపలికి వెళ్ళి అడుగుదాం అంది. లోపల కొంచెం సేపు ఏమీ కనిపించలేదు. ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర నెరిసిన జుట్టు, నల్ల జుట్టు, నువ్వులు బియ్యము కలిపి ఆరబోసిన చేటలాగా జుట్టున్న మనిషి పాతకాలపు కళ్ళజోడుతో కూర్చుని ఉన్నాడు. ఆయన వ్రాసేదేమిటో ఆయనకైనా కనిపిస్తుందా అన్నది అనుమానంగా. సార్, గన్నవరపు రామయ్య గారా కావాలా? నేను మాత్రం కాదు, నా పేరు ధమ్, పూర్తి పేరు శ్రీనాథం. తెలుగు నా మాతృభాష. ఈ మధ్య జి రామయ్య గారికి పక్షవాతం వచ్చింది అన్నాడు వ్యక్తి. ముగ్గురు నీరసపడ్డారు. యవ్వనంలో ఉన్న ముగ్గురు ఆడపిల్లల్ని చూసేసరికి ఆయనకి అమితమైన సింపతి వచ్చింది. మీకు ఆయనతో ఏం పని అన్నాడు కళ్ళజోడు మడిచి సరిగ్గా చూస్తూ. పనుందండి అంది గంగ. ఆయన మీకు ఇక్కడ దొరకడు అమ్మాయిలు. 3 సంవత్సరాల క్రిందట ఇక్కడే మీరు నించున్న చోటనే కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు. తీరా చూస్తే పక్షవాతం. తడిపిన నులక మంచంలాగా వంకరపోయాడు.
సరిగ్గా మీరు నించున్న చోటే అన్నాడు ఆయన భయం గొలిపేట్లు. చూడండి సార్, ఆయన ఎక్కడుంటున్నారు అంది భయం భయంగా గంగ. ఎక్కడో ఉంటున్నాడు కొడుకు దగ్గర. మరి ఆ బోర్డు అంటే అవకతవకల చండాలం బోర్డు అక్కడే ఉంచారేం? దూకుడుగా అంది యమున. మీరు నించున్న చోటే కిందపడి పక్షవాతం తెచ్చుకున్నాడా? తెచ్చుకున్నాడు గదా. ఆయన స్థాపించిన ప్రజని కొనుక్కునేటప్పుడు ఆ బోర్డు అలా ఉండాలనే షరతుగా ఆ పేరుతో పేపరు మీద పుట్టక ముందు నుంచి అనగా 20 ఏళ్ల నుంచి నడుపుతున్నాడు. నష్టం మాత్రం రాలేదు. ఆయన కో ఎడిటరు కోటీశ్వరం గారు ఎప్పుడో వెళ్ళిపోయినాడు. ఈ మధ్య పోయినాడని విన్నాను కూడా. మంచివాడు లేండి. పక్షవాతం వస్తేనేం గాక. అక్క, ఏం చేద్దాం గొణిగింది యమున. ఆ వ్యక్తి వీళ్ళని పరకాయించి చూశాడు. ఏదో పని మీదే వచ్చారు కదూ. మేము కోటీశ్వరయ్య గారి కూతుళ్ళం. గంగ సందేహించిన యమున చెప్పేసింది. ఆయన సలహా తీసుకుందామనుకున్నాం. మా అక్క ప్రూఫులు దిద్దగలదండి. అలాగా అన్నాడు వ్యక్తి బల్ల మీద పనికి మాలిన దరువు వేస్తూ. ఏదో ఆలోచిస్తున్నట్లు అనిపించింది. ఎక్కడ నుంచి వచ్చారో తెలిసిపోయింది. మీది గుంటూరు కదూ. ఆ మాట వినగానే గంగ భయపడిపోయింది. యమున విసుక్కుంది. మీరు చెప్పినట్లు మా ఊరు గుంటూరేనండి అంది గంగ. చూడమ్మాయ్, ప్రూఫులు కూడా నేనే చూస్తున్నాను. మరి నీకు ఉద్యోగం ఎలా ఇవ్వాలి అన్నాడాయన. నేను బొమ్మలు వేస్తానండి అంది గంగ. మా కార్టూనిస్టు గైరు హాజరైనాడు. కింది వారం నుంచి కొత్త వాళ్లకు పని ఇవ్వాలని చూస్తున్నాను. మా కార్టూనిస్టుకు వజ్రాలు సంపాదించాలనే బుద్ధి పుట్టింది. వజ్రపు ఊరు వెళ్ళాడు. గంగా ముఖం విప్పారింది. నేను ప్రూఫ్ లేకుండా ఇలుస్ట్రేషన్స్ కూడా వేయగలను. కలం కుంచె సమానంగా పట్టగలను అంది. అలాగా? ఈ పత్రిక ఓనరు సామాన్యుడు కాడు. 190 ప్రశ్నలు వేసి చంపుతాడు. ఈ పాటికి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడేమో. అయినా ప్రయత్నించండి. థ్యాంక్స్ సార్ అని గంగ బయటపడడానికి ప్రయత్నించింది. చెల్లెళ్ళు ఆమెను అనుసరించారు. అట్టే శ్రమ లేకుండానే ఆ ఎడిటర్ని కలుసుకున్నారు. వాళ్లను చూసి వాళ్ళు చెప్పిన కథ విని ఓ కథ ప్రూఫులు దిద్దమని బొమ్మలు వేయమని చెప్పాడు. పత్రికంటే తెలుసా? 10,000 కాపీలు. ప్రతికి 10 మంది చొప్పున 1,00,000 మంది చదువుతారు. మీ అదృష్టవశాత్తు ఇంకా ఆ ఉద్యోగం ఖాళీగానే ఉంది. ప్రూఫుల కన్నా బొమ్మలు వేయటమే ఆ ఉద్యోగానికి అర్హత. ముఖచిత్ర విషయంలో కంగారుగా రంగులు కలపరాదు. చేతనైతే చూడు. ఎందుకండి, ఇప్పుడే బొమ్మలు చూపిస్తాను. రాగది పండగి నా గురువు. ఏకలవ్య శిష్యరికమే అనుకోండి. చెప్పటం కన్నా చేసి చూపిస్తే మీకు నచ్చుతుంది. ఓనర్ గారి పేరు ఓబులయ్య. బోర్డులు వ్రాయడం వగైరా చాలా వ్యాపారాలున్నాయి. గంగా అన్న ఆ మాటలకి విసనకర్ర కాడతో వీపు గొక్కుంటూ సంతోషించినట్లే కనిపించాడు. ఉండమ్మాయ్ అని రంగులు అవి తెచ్చి ఇచ్చాడు. లోపల ముద్రణ జరుగుతుంది. అమ్మాయి, ఇది ఒక ప్రేమ కథ. బొమ్మ చాలా సెక్సీగా ఉండాలి. ఈ పని బాగుంటే సినిమా బ్యానర్లు అవి ఇస్తాను. అక్కడ కూర్చొని రంగులు అవి కలుపుకో. ఏ బొమ్మ ఎలా వేసి రంగు వేస్తావో నీ ఇష్టం. అందానికి భంగం రాకూడదు అన్నాడు. గంగ ఆ పని చేస్తున్నప్పుడు యమున, సరస్వతి ఆకలితో విసుగుతో మాట్లాడకుండా కూర్చున్నారు. కానీ కొంచెం సేపటికి ఓబులయ్య గంగా వెనక నుంచి ఆమె ఎలా పనిచేస్తుందో చూశాడు. అతని మొహం మీద చిరునవ్వు మొలిచింది. ఇదిగో అమ్మాయి, ఈ బొమ్మలు చూస్తుంటే పర్వాలేదనిపిస్తుంది. నువ్వు ప్రజా అసోసియేట్ కూతురువి, అందుకని పని ఇస్తున్నాను. గంగ ఆనందంతో లేచి నించుంది. చాలా కృతజ్ఞతలండి. మరి జీతం సంగతేనా? ప్రస్తుతానికి పత్రిక లాస్లో నడుస్తుంది. 75 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వలేను. ఈ మధ్య బొమ్మలు లేకుండానే పత్రిక తీస్తున్నాను. నీకీ జీతం ఇష్టం లేకపోతే పూర్వంలాగే వస్తుంది పత్రిక. కొంప మునిగిపోదు. అది కాక సినిమా బొమ్మలకు వేరే ఇస్తాను. సినిమా టైటిల్స్కి వేరే ఇస్తాను. వజ్రాలవాడు వెళ్ళిన దగ్గర నుంచి వ్యాపారం దెబ్బతింది. కానీ ఒక్క సంగతి, అడ్వాన్సులు నెల మధ్యలో అడగటాలు నాకు సుతారము ఇష్టం లేదు. ఆ మాటలకి అక్కా చెల్లెళ్ళు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. జీతం అందే వరకు ఎలాగోలా కాలక్షేపం చేస్తామండి అంది గంగ గత్యంతరం లేక. సరే నన్ను అపార్థం చేసుకోవద్దు. పత్రిక లాస్లో నడుస్తున్నది. ఉదయం 10 గంటలకు వస్తానండి అంది గంగ వినయంగా. వాళ్ళు బయటికి వచ్చి మళ్ళీ నడవసాగారు. అబిడ్స్లో మేడలు చూస్తూ జనసమర్థం అంటే ఇందాకున్న భయం కొంత తగ్గింది. యమున, సరస్వతి తొందరగా నడుస్తున్నారు. జిప్ బ్యాగ్ గంగా చేతిలో ఉంది. ఆ పత్రిక ఆఫీస్ చూసి భయం వేసిందనుకో యమున అంది గంగ. దెయ్యంలాగా ఓబులయ్య ఒకడు. నేను రామయ్య గారు ఉండరని ససేమిరా భావించలేదు.
పక్షవాతం రావడానికి ఆయన ఏమంత పెద్దవాడు కాదు. నాన్న ఆయన ఒకే ఈడువారు. తప్పకుండా ఆయన సహాయం చేస్తాడనే నా ఉద్దేశం. ఊహాలోకం ప్రమాదం అక్క. ఇప్పుడు అర్థమైంది ఏమో. రామయ్య గారికి ముందు ఉత్తరం రాద్దామనుకున్నాను. ఆయన జవాబు రాస్తే శేషయ్య మామ చేతిలో పడితే పారిపోవడం మాట అలా ఉంచి ప్రాణాలతో ఉండేవాళ్లం కాము అంది గంగ. అయిందేదో అయ్యింది. ఇప్పుడు ఆలోచన దేనికి గాని? నీకు ఉద్యోగం కూడా దొరికింది. ఇంటద్దెకి వచ్చినా వచ్చినట్లే. ఇప్పటికి అదృష్టవంతులం. దొరక్కపోతే యమున నిట్టూర్పు విడిచింది. తనకంటే 2 ఏళ్ల పెద్దదైన గంగ నెత్తిన భారం పడినందుకు. కానీ చేసేదేం లేదు. అక్క, ఆ బండిలో పచ్చిమిరపకాయల బజ్జీలు వడలు అమ్ముతున్నారు సరస్వతి అంది. నిజమే. ఆ ముందరే ఒక ముసలామె తోపు బండిలో బజ్జీలు వడలు అమ్ముతుంది. వాటి సువాసన చాలా దూరం వ్యాపించింది. ఒక్కోటి 10 పైసలు. గంగ ఆగి 1 రూపాయి తీసి సరే పదండి అన్నది. అవ్వ దగ్గర బజ్జీలు కొని ముగ్గురు 3 ముళ్ళు పంచుకొని మిగిలిన 1 సరస్వతికిచ్చారు. రోడ్డు మీద మెల్లిగా తింటూ ఇక ఉండడం ఎక్కడో ఆలోచించుకోవాలి అంది గంగ. హోటల్లో ఉందామా? నయం, ఆరిపోతాం. అద్దెకి 1 గది దొరికినా తిండి తయారు చేసుకోవచ్చు. గంగ నోట్లో ఉన్నది మింగి, ఇప్పుడు అమ్మమ్మ నగల్లో 1 అమ్మక తీరేట్లు లేదు. నిజానికి ఆ పని నాకిష్టం లేదు ఏమో. జీతం వచ్చినా అద్దెకి సరిపోతుంది. ఎలాగైనా బ్రతకాలిగా అంది. పక్క వీధిలో బంగారు నగలు అమ్మబడును కొనబడును బోర్డు చూశానక్క అంది యమున. పోదాం పదండి అంది గంగ ముందుకు చూస్తూ. అదిగో చూశావా అంది యమున. నిజమే, బంగారం అమ్మబడును కొనబడును, కపిలవాయి కాయమ్మ అని ఉంది. దాని కింద ధర్మకాట బొమ్మ కూడా చాలా వికారంగా ఉంది. ఆ దుకాణం సెంటర్లో ఉంది. గంగ ముందు, యమున సరస్వతి వెనకాల వెళ్ళారు. షోకేజుల్లో ఆడపిల్లల్ని మురిపించే రకరకాల నగలున్నాయి. కౌంటర్ వెనక ఉన్న షాపు యజమాని వీళ్ల ముగ్గురి పల్లెటూరి వాలకాన్ని చూసి మంచి లాభం రాబోతుందని గ్రహించి ఎదురు వచ్చి ఏం కావాలి అన్నాడు ఆ ప్రక్కనున్న వ్యక్తి. చూడండి కావయ్య గారు, ఆ వస్తువుని నేను అమ్మదలచలేదు. తాకట్టు మీద నాకు బదులు కావాలి అంటున్నాడు. చూడండి సార్, నా వ్యాపారం అమ్మటం కొనడం గాని తాకట్ల మీద మీకు అప్పులివ్వడం కాదు అన్నాడు కామయ్య చెరుకు రసం త్రాగుతూ. స్పెషల్గా తాకట్టు పెట్టుకోండి అన్నాడా వ్యక్తి. చూడండి మిస్టర్ చెన్నారెడ్డి, నాది మాటంటే మాటే అన్న కామయ్య మాటలకి చెన్నారెడ్డి క్రాఫ్లోకి చెయ్యి పోనిచ్చి చెరుపుకొని తల తుడుముకున్నాడు. అతను సన్నగా దృఢంగా ఉన్నాడు. తొడుక్కున్న దుస్తులు మరెవరివో అన్నట్లున్నాయి. ఆ దుస్తుల వలన ఉన్న వయసు కన్నా పెద్ద వయసు కనిపిస్తోంది అతనికి. చొక్కా కాలరు ప్యాంటు చివర పీచులు రేగి ఉన్నాయి. ఈ ఆడపిల్లల వంక చూసి ముందు వారి పని చూసి పంపండి, తరువాత మనిద్దరం వాదించుకుందాం అన్నాడు చెన్నారెడ్డి. రండి, మీ పనేమిటి? వాలకం చూస్తే బంగారం అమ్మటానికే తప్ప కొనడానికి కాదనుకుంటాను. రే ఖాదర్మియా, గిలాస్ తీసుకో అని అరిచాడు కామయ్య. మీకు ఇతరులని అవమానించే హక్కెవరిచ్చారు కామయ్య గారు అన్నాడు చెన్నారెడ్డి. గంగ భయంగా కామయ్య వంక, భక్తిగా చెన్నారెడ్డి వంక చూసి మేము బంగారం అమ్మాలనే వచ్చాం అని జిప్ బ్యాగ్లో నుంచి 1 గాజుల జత తీసి చేతితో పట్టుకుంది. గాజులు పూర్వకాలపువి, చాలా అందంగా ఉన్నాయి. కామయ్య వాటి వంక తేరిపారా చూసి గంగ వంక సాభిప్రాయంగా చూసి, ఎక్కడ సంపాదించావు తల్లి వీటిని అన్నాడు. మా అమ్మమ్మ వండి. అలాగా, మీ అమ్మమ్మవా? ప్రతివాళ్ళు అలాగే చెబుతారు అన్నాడు చెన్నారెడ్డి వంక చూసి. అవి దొంగ సొమ్ములనే అర్థం వచ్చేటట్లు. గంగకి కోపం మిన్నుముట్టింది. వీడు అక్కని నమ్మడు కాబోలు అనుకుంది యమున లోపల. అలాగే చెప్పటమేమిటి? అవి మా అమ్మమ్మవి, మేము అమ్మదలిచాము అంది గంగ కోపంతో, అవమాన భారంతో కంఠం వణుకుతుండగా. కామయ్య సిబి మహారాజులా పోజు పెట్టి, భలే వాళ్లే, నేనేమన్నాను? ఈ గాజుల జతకి 80 రూపాయలు ఇస్తాను అన్నాడు. 80 రూపాయలా అంది గంగ యమున వంక చూస్తూ పిడుగువాత పడిన దానిలాగా. ఏమిటి, సరిపోదా? మరో రూపాయి వేసుకోండి. ఇస్తానన్నప్పుడు వదులుకోవద్దు. బంగారం ధర ఊరికే పడిపోతున్నది. మళ్ళీ నా మనసు మారవచ్చును అని గంగా ముఖాన్ని చూడసాగాడు కామయ్య మళ్ళీ బేరం పోకుండా. అదేమిటండి, అవి 3 కాసులుంటాయి, కనీసం 1000 రూపాయల సొమ్ము అంది యమున. అక్క, వీడు మోసగాడు, అసలు వీడికి అమ్మొద్దు మనం అని గంగా చెవిలో గొణిగింది. అలా అయితేనే ఇవ్వండి, లేకపోతే తీసుకుపోండి. దొంగ సొత్తు కొనటంలో కావలసినంత రిస్క్ ఉంది అన్నాడా వ్యాపారి మొహం మీద. అక్క, పోనీ తీసుకుందామా అంది సరస్వతి.
పొద్దుపోతోంది, ఇదసలే బద్మాషు ఊరు, నగలన్నీ అమ్మేయక్క అంది యమున. వీళ్ళు మాట్లాడుకోవటాన్ని చెన్నారెడ్డి కనిపెడుతూనే ఉన్నాడు. వీరిని సమీపించి ఆ గాజుల జత ఇలా ఇవ్వండి అన్నాడు. ఒక్క క్షణం సందేహించిన రెడ్డి మంచితనాన్ని చూసి అవి అతనికిచ్చింది గంగ. చెన్నారెడ్డి దాన్ని పరిశీలనగా చూసి, ఏమయ్యా కామయ్య, వీటికి 80 రూపాయలా? ఏం దొంగల దోపిడీ మహానుభావా! నీకు నాకు కూడా తెలుసు ఈ బంగారం ఎంత మంచిదో. అధమపక్షం చూసినా 1000 రూపాయలకి తగ్గది జత. పైన నీకు 100-200 లాభం కూడా వస్తుంది. కాదంటావా? నేను వీళ్ళని మరో చోటికి తీసుకుపోతాను అన్నాడు. తొందరపడకండి రెడ్డిగారు, నేను అన్యాయంగా అడగలేదు. ఆ మాటకొస్తే ఉదార స్వభావం కలవాడిని కనుకనే అంత సొమ్మిస్తానన్నాను. చూడమ్మాయ్, ఆ జత అంత ఖరీదు చెయ్యదు గాని మీరు చూస్తే శానా మంచివాళ్లలాగా ఉన్నారు. అందుకని మరి కాస్త ఎక్కువ ఇస్తాను, 500 ఇస్తాను, ఏమంటారు అన్నాడు. ఎంత అరిగినా 1000 రూపాయల సొమ్ము 750 ఇవ్వండి అన్నాడు చెన్నారెడ్డి. మా అయ్య చెబుతుండేవాడు, కామిగా నువ్వొట్టి జాలిగుండె ఎదవవిరా, ఇట్లా వ్యాపారం చేస్తే పెసరట్లు అమ్ముకోవడానికి అట్టే కాలం పట్టదని. శ్రీరామచంద్ర, పొద్దున్నే ఏం బోణి తగిలిందిరా తండ్రి అన్నాడు కామయ్య. ఇది సాయంత్రం అయ్యా కామయ్య, మీ శ్రీరామచంద్రుడికి నీ బోణీలు చూడడమే పనా ఏమిటి? చూడండి మిస్, మీ పేరేమిటో? పక్క వీధిలో మరో దుకాణం ఉంది, అక్కడికి పోదాం అన్నాడు చెన్నారెడ్డి. నా పేరు గంగ, దీని పేరు యమున, దాని పేరు సరస్వతి. అలాగే పోదాం పదండి అంది గంగ. సరేలే గండి, మీరన్నట్లే కానివ్వండి. ఇలాంటి బేరాలు 2 తగిలితే దివాలా తీయాలి. నష్టాలో లాభాలో వ్యాపారం వ్యాపారమే. మీరు చెప్పిన ధరకే ఒప్పుకుంటాలేండి అంటూ డబ్బు తేవడానికి లోపలికి పోయినాడు కామయ్య. గ్రేటెస్ట్ యాక్టర్ అన్నాడు చెన్నారెడ్డి అతన్ని వెనక నుంచి చూసి నవ్వుతూ. మిమ్మల్ని ఎలా రుణం తీర్చుకోవాలో తెలియదు. తగిన ధరే వచ్చిందని తృప్తిగా ఉంది. ఆ మనిషిని ఆడపిల్లలం మేము దారికి తేలేకపోయేవాళ్లం అంది గంగ. చెన్నారెడ్డి నవ్వుతూ, ఈ శెట్టితో నాకు లావాదేవీలున్నాయి, నేను ఇతని దగ్గర అవి ఇవి తాకట్టు పెడతాను అన్నాడు. యమున అతని వంక ఆశ్చర్యంగా చూస్తున్నది. డబ్బు తీసుకుని జిప్ బ్యాగ్లో పడేసిన తరువాత, అమ్మయ్య, ఇప్పటికి ఒక పని పూర్తయ్యింది అంది చిరునవ్వుతూ. అది సరే, నా పరిచయం వినండి. నా పేరు చెన్నారెడ్డి. చేకే అన్న పేరుతో గేయాలు కథలు రాస్తాను. ఎక్కువ ప్రజలో పడుతూ ఉంటాయి అన్నాడు రెడ్డి. నా పేరు గంగ, ఇందాక చెప్పారు. మా అమ్మ చిన్నప్పుడు కొవ్వలి ఆ పేర్లతో నవలలు రాసినట్లున్నాడు. మీరు నవలలు రాయకూడదు? రెడ్డి అన్న ఆ మాటలకి అందరూ నవ్వారు. మీరీ ఊరికి కొత్తగదు? యామై కరెక్ట్? అవునండి. అవునని చెప్పటానికి కూడా భయమేస్తుందండి అంది గంగ. పోనీ ఇల్లు చూసుకున్నారా? ఇంకా లేదండి. చెన్నారెడ్డి ఆ ఆడపిల్లల తెలివి తక్కువని విసుక్కొని, పొద్దుపోతోంది, ఇది మహానగరం, ఇప్పుడెలా అన్నాడు. సార్, ఒక్క గదైనా సరే ఎక్కడైనా అద్దెకి చూపిస్తారా తమరు? గంగ అడిగింది. అమ్మాయిలు, ఈ ఊరు రాజధాని నగరం అయినా అద్దె ఇళ్ళు అంత త్వరగా దొరకవు. అది సరే, మీరు బ్రాహ్మలా? అవునండి. కులం కూడు పెట్టదు. చూడండి, నాకు ప్రజలో ఉద్యోగం దొరికిందండి. ఎంత చెత్త ఇల్లైనా చౌకగా ఉంటే చాలు. ఇల్లా? మా కాంపౌండ్లో 4-5 కులాల వాళ్ళు ఉన్నారు. చాలా పాత కొంప, అసహ్యంగా ఉంటుంది. దానికి మేము ముద్దుగా కింగ్ కోటి అని పేరు పెట్టుకున్నాము. ఇంటావిడ నేను పుట్టుక మునుపు వితంతువు అయిందంటారు. మనిషి మహా మంచిది లేండి అన్నాడు రెడ్డి. సార్, మాకా గది ఇప్పించండి. ఎంత చెత్తగా ఉన్నా సరే మీ మేలు మర్చిపోం అంది గంగ. నేనున్న గది అనబడే పందికొక్కుల పురిటింటికి ఎదురుగ్గా మరో గది ఉంది. మా ఇల్లావిడ ఆ గదిలో పొయ్యి పెట్టినా స్నానం చేసినా మరేం అనదు. 4 రూపాయలు ఉంటే నోరు చవిచచ్చి మా వంటలు మేమే చేసుకుంటాం. అలా అయితే మరీ మంచిది, ఖర్చు తగ్గుతుంది, ఆరోగ్యం హెచ్చుతుంది అంది యమున. చెప్పాను గదు, ప్రజలో పని చేయబోతున్నానని అంది గంగ. ప్రూఫ్ రీడర్ కమ్ ఆర్టిస్ట్ అంది సరస్వతి. శభాష్. ఈ కింగ్ కోటికి ఇలస్ట్రేటెడ్ వీక్లీ మరీ దగ్గర కాకపోయినా అంత దూరం కాదు. అక్క బాగా బొమ్మలేస్తుంది. ఆ వెధవ పత్రికకి బొమ్మలు ఎలా వేసినా పర్వాలేదు లేండి అన్నాడు రెడ్డి. అంటే అక్కకి ఏమీ రాదనా? సరస్వతి అడిగింది. నువ్వూరుకో. లేదు సార్, నాకు దామోర్ల సత్యవాణి అంత దాన్ని అవుదామని ఉంది. వీలు అవగానే ఆర్ట్ స్కూల్లో చేరదామనుకుంటున్నాను అంది గంగ. జిప్ బ్యాగ్ని మాత్రం వదల్లేదు. అక్క కథలు కూడా వ్రాస్తుంది. చందమామలో పడ్డాయి గర్వంగా అంది సరస్వతి. సరే నడవండి అన్నాడు చెన్నారెడ్డి గోళ్లు కొరుక్కుంటూ. అతను చెప్పిన కింగ్ కోటి అనగా రాజభవనం, కళాక్షేత్రం లాంటిది.
ఇద్దరు మాజీ నటీమణులు ఉన్నారు. ఒక రికార్డు డాన్సర్ ఉంది. మరో గాయకుడు ఉన్నాడు. కోతి దాన్ని ఆడించేవాడు ఉన్నారు. అవును, 5 ఏళ్ల పిల్లవాడిలాగా ఉంటుంది. అతనికి అదే భోజనం సంపాదిస్తుంది. తిరుపతి నుంచి చిన్న పిల్లగా ఉన్నప్పుడు తీసుకొచ్చాడు. భలే తమాషాలు చేస్తుంది. జంబలకే పంబ. ఆ వీధిలో ఇళ్లన్నీ పాతవే. ఆ పాత భవనాల వరుసలో పాకిస్తానీ వెళ్ళిన పెద్ద మనిషి భవనం మనోవర్తి డబ్బు పెట్టి చవగ్గా కొన్నది ఇంటావిడ వీరమ్మగారు. హైదరాబాద్లో ఇంటి నెంబర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు చెన్నారెడ్డి. అయినా ప్రజాగూడెం దగ్గర లేండి. సూటిగా ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరగండి. 10 గజాలు నడిచాక ఎడంవైపుకు తిరగండి. మళ్ళీ ముక్కు సూటిగా నడిచి ఈసారి కుడివైపుకి తిరగండి. తిరిగాక 2 చింత చెట్లు ఉంటాయి. మీకు తెలుసో తెలియదో, నిజాం సంస్థానానికి చింత చెట్లే జాతీయ వృక్షం. ఆ చింత చెట్లకి ఎడం వైపున సందుంది. అయ్య బాబోయ్ అంది యమున. ఏం లేదు, బయటకి వెడితే తప్పిపోతారనా అన్నాడు చెన్నారెడ్డి. కథ కొనసాగుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.